గణపతయే నమః. హర హర మహాదేవ శంభో శంకర. బోడుపల్లో వెలసిన శ్రీ హరహర మహాదేవ దేవాలయం మన పటికలింగేశ్వర దేవాలయము మహా పరమ అద్భుతం అండి. ఒక్కసారి కనుక మీరు స్వామిని దర్శనం చేసుకుంటే కనుక ప్రతి సోమవారం రావాలన్నట్టుగా మీ మనసు లాగుతా ఉంటది. అంత అద్భుతంగా ఉంటది పటికలింగేశ్వర స్వామి యొక్క విగ్రహము. మరి ఈ దేవాలయంలో అభయాంజనేయ స్వామి, లక్ష్మణ సహిత సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉన్నది. మరి ఈ దేవాలయంలో గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా కోరిక కోరుకొని చండీశ్వర ప్రదక్షిణ అంటారు. బహుశా నాకు తెలిసి ఈ చండీశ్వర ప్రదక్షిణ ఇక్కడ లేదు, తమిళనాడులో కొన్ని దేవాలయాల్లో ఉన్నది. ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో తెలంగాణలో మాత్రం ఈ దేవాలయం ప్రారంభంలో సంకల్పంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. చండీశ్వర ప్రదక్షిణ కనుక చేస్తే మీరు 11 రోజు 11 ప్రదక్షిణలు లేకపోతే 11 సోమవారాలు 11 ప్రదక్షిణలు చేస్తే కనుక ఆ 11 వారాలు 11 ప్రదక్షిణలు అయ్యే లోపలే మీ యొక్క కోరిక, ధార్మికమైన కోరిక ఏదైనా ఉన్నా, మనకు పిల్లల పెళ్లి కావాలనొచ్చు, పిల్లలకు ఉద్యోగాలు రావాలనొచ్చు, మనకి ఇల్లు కావాలనొచ్చు, అటువంటిది ఏదైనా ధార్మికమైన కోరిక మీరు ఎలాంటి కోరికైనా ఎటువంటి సందేహం లేకుండా తీరుతుందండి. ఒకసారి ఈ యొక్క దేవాలయాన్ని మీరు దర్శించుకోండి. ఇది హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉప్పలకు ఆనుకొని బోడుప్పల్ నగరంలో ఇది దేవాలయం కొలువై ఉన్నదండి. మీరు ఒక్కసారి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని పరమ 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 మహాద్భుతమైన దర్శనం అవుతుంది మీకు. పటికలింగేశ్వర దర్శనం అంటే సాక్షాత్తు కేదార్నాథ్ లో ఉన్న అమరలింగేశ్వర స్వామి దర్శనం లాగానే ఉంటుంది. ఒక్కసారి వచ్చి మీరు దర్శనం చేసుకోవాలి. నా యొక్క విజ్ఞప్తి. హర హర్ మహాదేవ.